దైవ మర్మములు నవంబర్ 15. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను. 2 దశలోనికైలు 2:13. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని యేసు ప్రభు అనుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభు మనలో ప్రవేశించితేనే గాని అది అసాధ్యం. ఆయన నీ సజీవ రక్షకుడు కావాలను. ఆయన నా రక్షకుడైన కాలమందు రక్షణ, కొత్త జన్మము, ప్రాయశ్చిత్తము అను పదముల అర్థమే నాకు తెలిసి ఉండలేదు. అపవాది అనగా ఎవరో ఎరుగను. అయితే జరిగిన సంగతి ఏమనగా, ప్రభువు నాకు ప్రత్యక్షమై నా సమస్త పాపముల భయంకర పరిస్థితిని చూపెను. ఈ దర్శనమందు నా శరీరం అంతా నల్లని మచ్చలతో కప్పబడెను. నాకు దుర్గంధము వచ్చుచుండెను. అప్పుడు ఆయన, భక్త సింగ్, నువ్వు చూచుచున్న మచ్చలు, నీకు వచ్చుచున్న దుర్గంధము నీ పాపముల వలననే అనెను. నేను ఈ విధముగా ప్రత్యుత్తరమిచ్చితిని, అవును ప్రభువా, సత్యమే. ఇన్ని ఏండ్లు నా పాపములు అందరికీ దాచిపెట్టి తిని, అయితే నేడు వాటిని ఒప్పుకొనుచున్నాను. నేను ఘోర పాపిని, అంతటను మలినముతో నిండినవాడను, మనశ్శాంతి లేనివాడను. అప్పుడు ఒక ప్రేమగల స్వరం ఈ రీతిగా వినబడెను, ఇది నీ కొరకు విరువబడిన నా శరీరము, ఇది పాపక్షమాపణ నిమిత్తము నీ కొరకు చిందించబడిన నా రక్తము. అప్పుడు నేను, ప్రభువా, ఈ మాటలు అర్థము నేను గ్రహించలేను, అయినను అవి నీ మాటలు కావున అర్థము కాకున్నను నేను నమ్ముచున్నాను. అవును ప్రభువా, నేను పాపిని, నీకు విరోధముగా పాపము చేసిన వాడను. నా శరీరం చెరుపుకొంటిని, నా తల్లిదండ్రులను మోసగించి తిని. నీ శరీరము నా కొరకు విరువబడిననియు, నా పాపముల కొరకు నీ రక్తము చిందించబడిననియు నమ్ముచున్నాను అని అంటిని. అప్పుడు నీ పాపములు క్షమింపబడెను అని ఒక చిన్న స్వరము వినబడెను. ఆ సమయము నుండి నేను పూర్తిగా మారిపోతిని. పాపములపైనున్న మక్కువ తీసివేయబడెను. ప్రేమగల ప్రభువు నా హృదయంలోనికి వచ్చెను. ఆ సంతోషకరమైన దినము కొరకు ఇప్పటికి నీ ప్రభువుకు వందనములు చెల్లించుచున్నాను. దైవ దూషకునిగా నుంటిని. ఆయన నన్ను ప్రేమించి సదాకాలము తన వానిగా చేయుటకు నేను తగిన వాడను కాను. ఆయన ప్రేమగల రక్షకుడని ఎరుగుదును. ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు. నీవు ఆయనను త్రోసివేయవద్దని నిన్ను వేడుచున్నాను. కష్ట దుఃఖములు వచ్చునని జడియకుము. నీకు ఆయన నిత్యమైన ఓదార్పునిచ్చును. అనుదినము నిన్ను నడిపించును. ఏ బాధలైనను నీతో, నా కుమారుడా, నా కుమారి, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము అని అనును. నేను ప్రతి దుఃఖములోనూ ఆయనను రుజువుపరుచుకొంటిని. ఆయనను ప్రేమించుచున్నాను. ఆయనే నా దేవుడు. ఆయన నీ జీవము గల రక్షకుడు అగును. ఆయన నీకెంతో ప్రశస్తమైన వాడగును. ఆయన ఇంకను నీకు ప్రశస్తమైన వాడుగా కాని ఎడల ఇప్పుడే ఆయనను నీకు ప్రశస్తమైన వానిగా చేసుకొనుము.